ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసే ముందు 2 నిమిషాలు కూడా ఆలోచించుకొని ఎవరికైతే ఓటు వేస్తే ఈ రోజు సమాజ శ్రేయస్సు కానీ దేశ చరిత్ర కానీ రాష్ట్ర పరిస్థితి కూడా ఒక ఓటర్ చేతిలోనే ఉంది. ఓటు హక్కును మించిన ఆయుధం ఇంకొకటి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తూచ ఆలోచించిన తర్వాతనే ఓటు హక్కును వినియోగించుకొని ఖచ్చితంగా గెలుపు గుర్రాలకు సమర్థులకు రేపు దేశం పురోగతి కోసం ఆలోచించి మన భవిష్యత్తు కాకుండా మన పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకుని వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజు బీఆర్పీ పార్టీ ఏదైతే అభ్యర్థులు నిలబెట్టారో వాళ్ళు కాకుండా మినహా ఎక్కడైతే కాంగ్రెస్ స్థానాలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా మేము బలపరుస్తాం, అధిక మెజార్టీతో గెలిపిస్తాం. ముఖ్యంగా నేను కంటోన్మెంట్ వాసిని కాబట్టి ఈ రోజు కంటోన్మెంట్ నుంచి బరిలో ఎవరిని కూడా కాంగ్రెస్ మద్దతు కోసం ఎవరిని కూడా బరిలో దించలేదు కాబట్టి ఖచ్చితంగా డాక్టర్ వెన్నెల గారు గద్దర్ గారు ఈ రోజు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఫిగర్ ఉన్నాడు. ఆయన పాడినటువంటి పాటలు లాస్ట్ చనిపోయేంత వరకు కూడా ఆయన తూటాలు మిగిలిపోయి ఉన్నాయి కానీ ఆ తూటాలు కూడా ఎవరు బయటికి తీయలేని పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా వాళ్ళకి న్యాయం చేయలేదు. మరి ఈ రోజు మీకు అందరికీ తెలిసి ఈ రోజు సమాజ శ్రేయంలో ఏమవుతుంది ఏం జరుగుతుందని వాటిని అందరినీ దృష్టిలో పెట్టుకుని డాక్టర్ వెన్నెల గారిని ఎవరినైతే మనం ఖచ్చితంగా భారీ మెజార్టీతో అసెంబ్లీలో కూర్చోబెడితే కనీసం గద్దర్ ఆత్మశాంతి కలిగిస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఓటర్ మహేశ్వరులందరూ కూడా ముందుగా నేను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఓటు అమ్ముడుపోకుండా ఓటును గుర్తించి ఓటు హక్కును విలువలను గుర్తించి ప్రతి ఒక్క గెలుపు గుర్రాలకే వేయాలని చెప్పేసి కోరుకుంటూ చేయకుంటున్నాను. జై విజయ్ భారత్. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కమిట్మెంట్ ఇచ్చింది? కమిట్మెంట్ ఏం లేదండి. రేపు పొద్దున వాలంటీర్ గా మేము ఇమ్మీడియట్ గా మా నేషనల్ ప్రెసిడెంట్ ఆర్డర్స్ ప్రకారంగా మేము బీఆర్పీ సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కమిట్మెంట్ అంటే రేపు పొద్దున ప్రభుత్వం కనుక వస్తే ఖచ్చితంగా బీఆర్పీని గుర్తిస్తాం, సముచిత స్థానం న్యాయం చేస్తామని చెప్పేసి. బయట పబ్లిక్ కమిట్మెంట్ అంటే వేరే కమిట్మెంట్ అంటే ఎటువంటి కమిట్మెంట్లకు మా బానిసత్తులకు నేనే చెప్తున్నాను ఓటుకు అమ్ముడుపోవద్దు అని చెప్పి. మేము ఎవరికి కమిట్మెంట్లకు మేము లొంగేటోళ్ళం కాదు. మా భారతీయ రిపబ్లికన్ పార్టీ ఏదైతే ఉందో ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల కోసమే పనిచేస్తుంది. ఈ కమిట్మెంట్లకి ఈ డబ్బులకు ఆశపడి మేము పోయాల్సిన అవసరం లేదు. మా ఎజెండా కూడా ఒకటే. మా నేషనల్ ప్రెసిడెంట్ అవార్డు ఎవరైతే ఉన్నారో నేషనల్ ప్రెసిడెంట్ గా వాళ్ళ ఆదేశానుసారం మీ పార్టీ ఒక ఎజెండాతో వచ్చింది కదా, మరి ఎజెండాతో వచ్చినాక కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మద్దతు చేస్తుంది? కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు మద్దతు చేస్తున్నాం అంటే ఎవరైతే బీఆర్పీ క్యాండిడేట్స్ ఎక్కడెక్కడ ఉన్నారో మా బీఆర్పీ క్యాండిడేట్స్ మేము చూసుకుంటాం. నేషనల్ ప్రెసిడెంట్ అలయన్స్ ఆల్రెడీ రాహుల్ గాంధీతో మొన్న మధ్యప్రదేశ్ మీటింగ్ లో మాట్లాడిన తర్వాత నేషనల్ ప్రెసిడెంట్ అవార్డు ఏది ఇప్పుడు నేషనల్ ప్రెసిడెంట్ గారు ఏది ఆదేశిస్తే మేము చేయాల్సింది తప్ప నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆదేశాల మేరకు పాటించారు.